UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాదు ఏంటి ఏం చేసింది ఆల్రెడీ? నాకు తెలియకుండా ఇంత కథ నడిపించి ఎఫ్ఐఆర్ కాదు ఇప్పుడు వాడేదో అక్కడ కాగితం మీద రాసుకుంటున్నాడో ఏదో పిలుస్తున్నాడు అనేటటువంటిది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు పిలిస్తే మీ ఆవిడ వెళ్ళిపోవటం అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేది మాకు అర్థం కానటువంటి అంశం. అది నీకేమన్నా చూసావా, నువ్వేమన్నా విన్నావా? మా క్లారిటీ. ముందే ఫోనుల్లో వీళ్ళు ట్రాప్ చేసుకుని ప్లాన్ చేసుకున్నారా? పలానా టైంకి వచ్చే నేను ఇట్లా డ్రామా ఆడతాను, ఇద్దరం కలిపి డోర్ వేసుకుందామని. ఈ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ ఏమైనా నువ్వు ఎంక్వైరీ చేసావా? ఏది 3 కిలోమీటర్లు 5 minutes లో వచ్చేస్తా అంటే ముందే వచ్చి ఉంటదేమో, నాకైతే తెలియదు కానీ ఒక 5 minutes కల్లా వచ్చి సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ముందునే కూడబెలుక్కున్న తర్వాత అమ్మగారు ఆల్రెడీ నైట్ టైం ఫోన్లు మాట్లాడుతుందట. ఆగు, భాగవతం ఫోన్లు దిస్తే తెలిసిపోద్ది వీళ్ళు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. కమ్యూనికేషన్ పిలిచినప్పుడు వెళ్ళటమే కాకుండా మిగతా టైంలో కమ్యూనికేషన్ చేసుకుంటారా రమణ? సార్ ఫోన్ కాల్ మాట్లాడుతుంది, ఫోన్ కాల్ మాట్లాడుతుంది నైట్ పూట ఎక్కువ చాటింగ్. ఒకసారి ఫోన్ నాకేమన్నా కూడా టెన్షన్ పడుతుంది, భయపడుతుంది. ఇప్పుడు ఇస్తుందా ఫోన్? ఇస్తావా? ఫోన్ ఇటువమ్మా, నేను జస్ట్ ఒకసారి ఫోన్ ఇటు. ఏదో పెద్ద ఎవడో రాస్తే వెళ్ళిపోతున్నావు కదా. 5 minutes టైం తీసుకుని అన్ని డిలీట్ చేసి ఇస్తుంది. మరి అక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది కదా. వాళ్ళ అక్క వాళ్ళని కానీ పిలిపించిన సార్ ఇక్కడికి. ఎవరక్క? వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క కూడా వచ్చిందా? కాదు ఈ డేట్ ఇలా చరిత్రలు రాస్తూనే ఉంటాడు. అలానే రాస్తా ఉంటాడు సార్. చీకట్లో ఏం రాస్తున్నావు నాన్న? కనపడుతుంది. ఓ మాకు కనిపించదు నాన్న చీకట్లో. మాకు అంత అద్భుతమైన శక్తులు మాకు లేవు. కాదు ఏం రాస్తున్నావురా బాబు? ఏదో ఒకటి రాస్తా. నేను రాసింది జరుగుద్ది. అది ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్? అది నేను చెప్తాను, అది రాసిన తర్వాత చెప్తాను. ఏది రాక 10 లక్షలు కావాలంటారా? రాసిన జరుగుతూ ఉంటాం కదా సార్, యుద్ధం. ఇక్కడ ఎందుకు పరీక్షలు? నువ్వు నీ పిల్లని కాపాడుకో. మీ పిల్లం వెళ్ళిపోతుంది, వాడంటే పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాడు. మీ పిల్లం ఎందుకు వెళ్ళిపోతుందో, వాడి మాటలు ఎందుకు పడుతుందో. ప్రాంక్ చేస్తున్నారు అబ్బా, ప్రాంక్ కోసమే వచ్చారు కదా మీరు. మాకేమైనా ఖాళీ కూర్చున్నావా ఏంటి? దిస్ గై ఈస్ మెంటలీ అవుట్ బట్ దట్ గర్ల్ ఈస్ బ్లైండ్లీ ఫాలోయింగ్ హిమ్. అది ఆవిడ చూసుకోవాలి. వీడి ఇట్స్ క్లియర్ కట్ ఈస్ అ కేస్ ఆఫ్. కాదమ్మా, మరి మీ ఇంట్లో ఎవరు సంపాదిస్తారు? మనోడు పిచ్చోళ్ళ ఉన్నాడుగా, ఇల్లు ఎలా గడుస్తుంది? మా అత్త మామ ఉండరు, మా బావగారు ఉండరు మేడం. కదమ్మా, ఇంతమంది సైన్యం ఉన్నారు, ఎవరు కూడా ఒక సైకాట్రిస్ట్కి వెళ్ళి చూపెట్టాలో లేదంటే డాక్టర్ చూపించాలి అనుకోలేదా? చూపెట్టాలని ఎవరు అనుకోలేదమ్మా. చెప్తా అంటే నన్ను పిచ్చిదాన్ని చేస్తాండ్రు మేడం. ఎందుకని ఇంట్లో బానే ఉంటాడు, పేపర్ల మీద రాయకుండా. అమ్మా మీ పేరెంట్స్ కి చెప్పి నా జీవితం ఇలా అయిపోయింది, ఒక పిచ్చోడిని ఇచ్చి నాకు కట్టబెట్టారు, మీరన్నా తీసుకెళ్ళండి అని చెప్తే కనుక తీసుకెళ్తారు కదా. క్లియర్ కట్ గా తెలుస్తుంది కదా మనిషిని చూస్తుంటే అతను పిచ్చని. వాళ్ళ అక్క ఒక్కటి నమ్మి నమ్మటి వచ్చింది మేడం. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? సరే పిలవండి, ఆ అమ్మాయిని పిలవండి, వాళ్ళ అక్కనంట. ఈ అబ్బాయి ఏం చెప్పలేకపోతున్నాడు. ఈ అబ్బాయి గత చరిత్ర గురించి వాళ్ళ సిస్టర్ వచ్చిందంట కదా, ఒకసారి పిలవమనండి మేడం. ఒకసారి వాళ్ళ సిస్టర్ ఏంటి పేరేంటి ఆవిడది? రాజీ మేడం. రాజీ గారు. నాన్న నువ్వు ఒకసారి లేగమ్మా, ఆవిడ కూర్చోబెడదాం. ఎందుకంటే అబ్బాయి తరపున వచ్చింది కదా, వాళ్ళ అక్కతో మాట్లాడదాం. రాజీ గారు రండి, నమస్తే, కూర్చోండి. కూర్చోమ్మా. ఏమ్మా ఏంటి మీ తమ్ముడు భాగవతం ఏదో పేపర్ల మీద రాసేస్తున్నాడు వ్యాసాలు? అంటే సినిమా ఇంట్రెస్ట్ లో అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు మీ తమ్ముడికి ఏదో సమాధానం చెప్పు. అది నిజమేనా? ఓ 5 months నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడట, ఫేక్? రాజీ, మాకు తేలవలసింది ఏంటంటే ఇది మేనరిజమా, కావాలని వీళ్ళిద్దరూ ఒక నాటకం ఆడుతున్నారా, లేదంటే వాస్తవానికి మీ బ్రదర్ పిచ్చోడా, మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందన్నది తేలాలి. పెళ్ళి అవ్వకముందు ఎలా ఉండేవాడు, పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉన్నాడు? పెళ్ళి అవ్వకముందు బాగున్నాడా? పెళ్ళైనా 1 year నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడు. మరి సైకాట్రిస్ట్ దగ్గరికి ఎవరి దగ్గర తీసుకెళ్లేదా మీరు? తీసుకెళ్తున్నాం సార్, రావట్లేదు. మా మీదనే గొడవకు వస్తున్నాం. అలా కాదు, ఇప్పుడు ఇతనంట పేర్లు రాస్తాడంట, పిలుస్తాడంట, వీళ్ళు పేర్లు రాసి పిలవగానే వేరే ఆడవాళ్ళు అతని ఇంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు తలుపులు గొల్లెం పెట్టేసుకుంటారంట. ఇదేం కదా? ఇది ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసావా పెళ్లికి ముందు మీ బ్రదర్ యొక్క ప్రవర్తన? అట్లా చేయట్లేదు. అమ్మా అలా ఏం చేయలేదు. సో మీకంటూ మీ బ్రదర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో మీకు తెలియట్లే. మరి ఆ అమ్మాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామంటే కూడా అబ్బాయి రావట్లేదట. మీరు అంతా కట్టేసి పట్టుకెళ్ళకొచ్చు. అప్పుడు ఓవర్ యాక్షన్ ఏంటో తెలిసేది. డాక్టర్స్ క్లియర్ గా చెప్తారు కదమ్మా ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది ఏంటని. ఎందుకంటే మేము ఆల్రెడీ డిస్కషన్ పెట్టుకున్నాం, సార్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది అది నిజంగా ప్రాబ్లమా ఫేక్ అని. మాకు అర్థం అవుతుంది ఇది ఎంతవరకు ఫేక్ అని. లీగాలిటీ తెలిసిన వాళ్ళమే కదా. ఏమని వచ్చావు మరి? ఇక్కడ ఏదో పేపర్ల మీద చీకట్లో రాసేస్తున్నాడు, అర్థం అవుతుందా డ్రామా ఆడుతున్నాడు అని. మీరేం చెప్పడానికి కూడా ఏం లేదు. నువ్వు వెళ్ళొచ్చమ్మా, రమణ గారు చెప్పదలుచుకోలేదు ఆవిడ. అసలు ఆవిడకి ఏం తెలియట్లే. రమణ నువ్వు రానన్న, మళ్ళీ వచ్చి కూర్చొని నువ్వే బెటర్. ఏం సీక్రెట్స్ ఉన్నాయో రివీల్ చేయడానికి భయపడుతున్నారు. అమ్మా ఇప్పుడు మీరిద్దరే ఇప్పుడు నిజాలు చెప్పాలి. నీ పేరేమన్నా? నా పేరు స్వప్న. స్వప్న, నువ్వు ఇక్కడ ఉండేటటువంటి సతీష్ నిజాలు చెప్పాలి. మీరిద్దరు నిజాలు చెప్పపోతే కనుక మేము సైకోమెట్రీ అసెస్మెంట్కి పంపిస్తాం, లై డిటెక్షన్ మీద నిలబెడతాం. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే అప్పుడు మీరు నిజాలు ఇప్పుడు వరకు చెప్పింది అబద్ధాలు అని మాకు తెలిస్తే కనుక కోర్టులో కేసేసి జైలు పంపి. ఏంటి నియాషాలు? మీ డ్రామాలని మాకు అర్థమవుతుంది ఇక్కడ. ఏమ్మా
జైలుకి వెళ్ళే సీన్లు కనిపిస్తున్నాయి. నిజమే సార్ ఏం నిజం? నేను చెప్పిందంతా ఇప్పుడు నిజమే లై డిటెక్షన్ పంపించమంటావా? నిజమేదో అబద్ధం తెలుస్తుంది. అదే సార్ ఆ? అదే సార్ నేను మీ ఇద్దరు కలిపి నాటకం ఆడట్లేదు ఇక్కడ. లేదు సార్. మీ ఇద్దరికి అంత ముందు పరిచయం లేదా? ఈ 5 నెలల నుంచేనా ఆయన గేస్తుంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్తున్నావా? ఏమ్మా ఎవరికి చెప్తున్నారమ్మా? అతను ఒక్కడే అలా ప్రవర్తిస్తూ ఉంటే కనుక మేము నిజంగా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి సైకలాజికల్గా ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు. అతను ఏదో 3 కిలోమీటర్ల దగ్గర నుంచి నీ పేరు రాస్తున్నాడంట, ఊ అంటే కనుక నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇది ఎవరు నమ్ముతారమ్మా? పైగా అంత ముందు ఫోన్లు మాట్లాడుతుందంట. ఈ లోపు ఒక టైం అనుకుని టకటకా లేచి రెడీ అయిపోయి మరి. మేడం ఏం లేదు, ఆ ఫోన్ తీసుకుని అందులో ఉండేటటువంటి చాటింగ్స్ మెసేజెస్ చెక్ చేయండి. రమణ నువ్వు తీసుకుంటావా, మేడం చెక్ చేయమంటావా? ఫోన్ ఏంటి? మరి నువ్వు సంసారం అయితే ఫోన్ ఇవ్వాలి కదా, ఇవి నేను చెక్ చేస్తా. నువ్వు అంత మంచి అయితే ఇవ్వు. ఏ ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు? బాబా పేపర్ మీద రాయమ్మా ఆ అమ్మాయిని ఫోన్ ఇమ్మని. చేతే చేస్తుందేమో చూద్దాం. ఆ ఫోన్ నీ ఇష్టం. అబ్బా మీరు ఓవర్ యాక్షన్ లో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది ఇక్కడ. ఏమ్మా నువ్వు సరిగ్గా చెప్తావా? పోలీసులు అన్నా పిలవాలి, లేదా మీరు అన్నట్లు అంబులెన్స్ పిలిచి వీళ్ళని తీసుకెళ్లి లోపల వేయాలి. ఇంత సైకిక్ ని మనం బయట వదలలేం కదా. ఏనా అంబులెన్స్ పిలుద్దామా? వద్దు సార్ వద్దు. అంబులెన్స్ వస్తుంది ఇప్పుడు పిలవగానే. ఇక్కడే ఎర్రగడ్డ, ఇక్కడే ఎందుకు వద్దు? ఎర్రగడ్డ ఇక్కడే. ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్తే 2 వైపుల నుంచి కరెంట్ షాకర్లు పెడితే నిజాలు వస్తాయి. అప్పుడు ఎవరి పేరు రాస్తావో చూద్దాం. వద్దు సార్. ఎందుకు వద్దు? ఇప్పుడు ఏంటి రియాలిటీ వచ్చింది? పేపర్లో చూడకుండా చెప్తున్నప్పుడు ఇప్పుడు పేపర్లో చూడట్లేదు, నా కాళ్ళ వైపు చూస్తున్నావు. నువ్వు పిచ్చాడువా? ఇదంతా నాటకమా? అసలు నా వైఫ్ పేరు ఎందుకు రాస్తున్నావురా? ఎంతమంది లేరు అక్కడ భూమి మీద? అరే భయ్ వైఫ్ పేరు రాడు, అక్కడ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి ఫోన్ ఇవ్వట్లే. ఫోన్ ఎందుకు వెళ్ళా చెప్పు నాకు. అక్కడ క్లియర్ అవ్వట్లేదా వీళ్ళిద్దరు లవర్స్ అని? రమణ నువ్వు ఎక్కడో పాతాళ లోకంలో ఉన్నావు. వాళ్ళు వెళ్ళిపోయి గెడేసుకుంటున్నారు లోపల వెళ్ళి. ఆడి పిచ్చోడులాగా ఇక్కడ బిల్డప్ ఇస్తున్నాడు. పిల్లలు వాళ్ళు ఎదిగిర్రు. ఏంది ఇదేనా? మరేంటి నువ్వు పిచ్చోడువా కాదా? ఇదంతా నాటకమా? నిజం చెప్పు, లేదంటే అంబులెన్స్ ని పిలుస్తా. వాయిస్ ఏమైంది? ఇందా నుంచి వాగావుగా. మళ్ళీ పేపర్లో చూస్తున్నావేటి? పేపర్లో చూడక్కర్లేదు, నువ్వు పిచ్చోడువా కాదా అని చెప్పడానికి. నువ్వు పిచ్చోడువా, నాటకం ఆడుతున్నావా? చెప్పు, సమాధానం చెప్పు. అప్పటి నుంచో తెగవాగుతున్నావుగా. పేపర్ లాక్కోమ్మా, ఇలాగే. ఏంటి నాటకం? నువ్వు పిచ్చోడువా, నాటకమా? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అయిపోయే ఏం డ్రామా ఆడారా బాబు ఇప్పటిదాకా కూర్చొని. ఏమ్మా ఏం చెప్తావు ఇప్పుడు? చెప్పు. మాస్క్ వేసుకొని మరి మాట్లాడుతున్నావు. ఫోన్ అసలు ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు అసలు. తీసుకోండి మేడం. ఇంకేమో ఆల్రెడీ ఒప్పుకున్నాడుగా. ఒప్పుకున్నాడుగా. ఎప్పటి నుంచి నడుస్తుంది మీ కథ? ఇప్పుడైనా నిజం చెప్పు. 2 పిల్లలు ఉన్నారంట, సిగ్గులేదు నీకు? ఎప్పటి నుంచి నడుస్తుంది మీ కథ? అది 1 year. 1 year బట్టి. ఏంటి లవ్ స్టోరీ మీ ఇద్దరి మధ్యన? కాదయ్యా, నీకు ఒక అక్రమ సంబంధం ఉంది, దానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేశారు? దేని గురించి తప్పించుకుందామని? అసలు ఐడియా ఏంటి? నీకు పిచ్చి ఉంటే మీ ఆవిడ నిన్ను వదిలేస్తుంది అనుకున్నావా? లేకపోతే ఈవిడ ఇట్లా మాయలో మంత్రంలో అట్లా వచ్చేస్తుంటే ఆయన వదిలేస్తాడు అనుకున్నారా? అలా కదా. అసలు ఎందుకు పిచ్చోడ్లాగా నటించాలని అనుకున్నావు? ఒక్క నిమిషం రమణ, అసలు ఎందుకు పిచ్చోడ్లాగా నటించాలనుకున్నావు? ఇక్కడ వరకు పిచ్చోడ్లాగా యాక్టింగ్ చేసుకుంటూ ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయి కావాలి సార్. కావాలంటే పిచ్చోడ్లాగా ఎందుకు నటించాలి? ఏది చెప్పలేక సార్. ఏం చెప్పలేకంటే? ఏదో చేయాలని చెప్పి చేశాను సార్. ఏం చేస్తున్నారా గదిలో? మరి మా టైం వేస్ట్ చేస్తారా మీరు? ఎంత వాల్యుబుల్ టైం. ఆ రూమ్ లోకి వెళ్ళి గడియేసుకుంటున్నారు కదా, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏం చేస్తాను సార్ ఏదో. అదే చేస్తున్నారుగా. అది ఎలా చెప్తాను? తెగించారా బాబు? నీకు డైవర్సే, నువ్వు కంగారు పడక ఆగు. ఇంత డ్రామా ఆడే వాళ్ళతోటి చాలా కష్టం. వాళ్ళన్న మరి నా జీవితంగా ఏమైపోవాలి? అంటే నాకు ఇష్టం లేదు, ఇది నాటకం ఆడే ఇప్పుడు దాకా. మరి ఫస్టే చెప్పొచ్చు కదా. ఇది 5 నెలల నుంచి నాటకం ఆడుతున్నావు, ఇప్పుడే కాదు. ఉండి సడన్ గా ఏదో రాసుకుంటున్నావంట. ఆ పిల్లకి నువ్వు పెచ్చెక్కిందో లేదో కూడా ఆ పిల్లకి అర్థం కాల, ఆవిడకున్న నాలెడ్జ్కి. చెప్తే వదిలేస్తాను. అదే నాన్న, నీ తెలివితేటలు బాగానే ఉన్నాయి, నీ ఉపరి తెలివితేటలు. నీ లాజిక్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదో నేను చెప్తాను. నువ్వు పిచ్చోడ్లో నటిస్తున్నావు. నటించడానికి కారణం ఏంటంటే ఇవి నన్ను పిచ్చోడని చూసి వదిలేస్తుంది అంటున్నావు. ఈ మధ్యలో ఈ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ దొరికావు నువ్వు. ఈవిడికి ఒక్కదానివే నువ్వు పిచ్చోడు కాదు కదా, ఆవిడకి కూడా నువ్వు పిచ్చోడువే కదా. కావాలి కాబట్టి అదంతా మంచుకుంటాను సార్. అందు గురించే మీ ఇద్దరు కలిపి నాటకం. ఆవిడ మీ ఇంటి దాకా రావడమే ఇక్కడ స్టోరీ కనిపెట్టడానికి సరిపోయింది తెలుసా. నువ్వేనా మాయలు మంత్రాలు ఉన్నాయి. ఆవిడ ఎట్లా అనగానే ఓ అని నాగపాము వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇక్కడ నిజంగా జరగవలసింది ఏంటో సతీష్, ఇప్పుడు ఒక సెన్సేషనల్ థింగ్ నేను చెప్తా. నేను పిచ్చోడు కాదు అన్నట్టుగా మేము ప్రూవ్ చేయకుండా పిచ్చోడే అన్నట్టుగా మేము అంబులెన్స్ ఆటోమేటిక్గా పిలిచి నేను పంపించుంటే అప్పుడు తెక్క కుదిరి ఉండేది నీకు. కరెక్ట్ పనిష్మెంట్ అది. అప్పుడు ఎర్రగడ్డలో ఉంచుతారు, లోపల హాస్పిటల్లో ఉంచుతారు. 4 విధాలైనటువంటి ట్రీట్మెంట్లు ఇస్తారు, ఇంజెక్షన్స్. ట్రీట్మెంట్లు ఇస్తే మొత్తం లైన్ లోకి వచ్చేవాడు.